మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ఇప్పుడు కుట్రల కూటమికి, ప్రజాపాలన చేస్తున్న జననేత జగన్ గారికి మధ్య పోరాటం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో జగన్ గారిని ఓడించడానికి డబ్బున్న పెత్తందారులను చంద్రబాబు రంగంలోకి దించాడు. గురజాల జగన్మోహన్ లాంటి దుర్మార్గులకు సీట్లిచ్చారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన వైఎస్ఆర్ వారి బాగు కోరుకున్నారు. నేడు వారి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తున్న బీజేపీతో చంద్రబాబు దోస్తీ కట్టాడు. టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేస్తే మీ రిజర్వేషన్ తీసేయమని మీరే చెప్పుకున్నట్టే. దేశంలో ముస్లింలను మానసికంగా వేధిస్తూ అవమానిస్తున్న వారికి మద్దతిస్తారా ఆలోచించండి. దానికి పవన్ కళ్యాణ్ లాంటి పార్ట్ టైం రాజకీయ నాయకులు సైతం మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్న కూటమికి ఓటు వేస్తే మన భవిష్యత్తుని తాకట్టు పెట్టినట్టే. రాజకీయ నాయకుల ముసుగులో ప్రజాసేవను అడ్డం పెట్టుకుని ఆ ప్రజలకే వెన్నుపోటు పొడుస్తూ రాజకీయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఆలోచన చేయండి. మన జీవితాలు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావాల్సిందే. ఏ విధమైన తప్పుడు ప్రచారాలను నమ్మకండి. ముఖ్యంగా ముస్లిం సమాజం మీకు జరుగుతున్న అవమానాన్ని గుర్తించి చంద్రబాబు లాంటి ద్రోహులను తరిమి కొట్టండని కోరుతున్నాం.